వరకు. ఇప్పుడు శుభ్రంగా తొమ్మిది కుక్కిన పిల్లలు ఆఫీస్లో ఉంటున్నారు. వాళ్ళంతా 5 ఉన్నాం. పంచేంద్రియాలను మనస్సు లేకపోతే ఉండవని అదే మనం ఇస్తున్నాం. కనుక చిత్తం ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా మీరు మెరిటోరియస్ పీపుల్ ఇలా చేయండి అని అంటున్నాడు లోపల వచ్చినటువంటి వాడు. అపాయింట్ చేయండి. ఈ కన్నును చూడమనండి, ఏం పోయింది. ఇప్పుడు వాడు చూస్తానని అన్నాడు, గొప్ప తీరేస్తామని తెలుస్తాను. ఇప్పుడు మీరు చూడమనండి. ఈ చెవిని వినమనండి, వాడు వింటామని ఇంక అనడం. తక్కువ సొన్నం రెడీగా ఉంది, కావాలంటే పెడతాం. మనస్సుని మీరు చెప్పినటువంటి విషయాన్ని ఊహించమనండి, వాడు సొంతంగా ఊహిస్తాన్ని ఇంకా కోర్చునే అనడం. మీతో పాటు పార్ట్ అయి ఉన్నాడు వాడు. అందుకని ఏం చేస్తారంటే దేశబంధ అంటే ప్రిస్క్రైబింగ్ ఏ లొకేషన్. దేనికి? చిత్తస్య, మనస్సుకి, పంచేంద్రియాలకి మీరు ఇది చూడు, ఇది ఆనందించు, ఇది ఆలోచించు అని నిర్దేశించడం పేరు ధారణ. దాన్ని ధారణ అంటారు. అంటే మనస్సుని బుద్ధుడు రూపం నీకు గుర్తుందా? విగ్రహాలు చూసావు, ఎల్లోరాజు అని మనకు గుర్తుంది. అందులో ఒక రూపాన్ని చూడు, బుద్ధిబుద్ధిలో చూస్తుంది మనస్సు. 20 గంటలు చూస్తుంది. ఎంతసేపు? 12 గంటలు చూస్తుంది. సంతోషంతో చూస్తుంది, ఏడుస్తూ కాకుండా, తెలుగువాడలే కాకుండా జాగ్రత్తగా చూస్తుంది. 24 గంటలు చూస్తుంది. ఇది ధారణ అంటే నువ్వు ఎంతసేపు కావలసి వస్తే అంతసేపు, ఏది కావలసి వస్తే అది, దేని ఎందు కావలసి వస్తే దాని ఎందు ఇంద్రియాలని, మనస్సుని అప్లై చేస్తావు. దాని పేరు ధారణ అంటారు. ఆ ప్రాసెస్ ఆఫ్ అప్లైయింగ్ పేరు ధారణ అంటారు. ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సృష్టిగా పరిపాలన న్యాయేన మార్గేణ మహిష లో బ్రాహ్మణేషు యుగమస్సు నిత్యం లోకా సమస్తా విభూతి పాదము అనేటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశించగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము కాగా ధారణ అనేటువంటి దానికి నిర్వచనం పతంజలి ఇచ్చారు. దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తస్య అంటే చిత్తమునకు, దేశబంధ దేశమునందు బంధింపబడుట. దేశం అంటే ఇక్కడ స్పేస్ అని అర్థం కాదు, నిర్దేశము అని అర్థం. అంటే ప్రపోజ్డ్ లోకలైజేషన్ అని అర్థం, లేదా ఏ ప్రిస్క్రైబ్డ్ కాన్సెప్ట్ ఆర్ థాట్. అంటే మీరు పరిమితి చేసి ఇక్కడ నువ్వు ఉండు అని చిత్తాన్ని చేసినట్లయితే, నియమించినట్లయితే, అది నువ్వు నియమించగలిగినప్పుడు దాన్ని ఏమంటారు? ధారణ అని అంటారు. అంటే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి దాకా వచ్చాం? మొదట ప్రారంభంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? చిత్తవృత్తులు అనేటువంటి స్థితిలో నుంచి పతంజలి మనల్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని లక్షల సంవత్సరాలు. ఈ చిత్తవృత్తులు వల్ల ఏం జరుగుతుంది? వృత్తి సారూప్యము జరుగుతూ ఉన్నది. అనగా ఏ వృత్తి యందు మనస్సు, ఇంద్రియము ఉన్నదో ఆ వృత్తితో సమానమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం, కానీ మనంగా మనం ఉండటం లేదు. అది మొట్టమొదటిగా పతంజలి మనకు ప్రతిపాదన చేసిన విషయం. అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. చిత్తవృత్తులు జరుగుతున్నప్పుడు వృత్తులతో సారూప్యము కలిగి మనం ఉంటున్నాం. అంటే ఎవరితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ల వైఖరిలో మాట్లాడుతున్నాం, కానీ మన వైఖరిలో మాట్లాడటం. ఎవరితో లావాదేవీలు చేస్తున్నప్పుడు వాళ్లతో సంబంధించినవి చేస్తున్నాం, కానీ మనకు సంబంధించినవి కావు. చెంటుపండు తింటూ ఉన్నప్పుడు నాలిక అనేటువంటి ఇంద్రియం పులుపుగా ఉంది, కానీ ఇంద్రియంగా లేదు. చక్కెర తింటున్నప్పుడు తీపిగా ఉంది, కానీ ఇంద్రియంగా లేదు. లైటు చూస్తున్నప్పుడు కన్ను అనే ఇంద్రియం లైటుగా ఉంది, కానీ ఇంద్రియంగా లేదు. అంటే స్వస్వరూపం లేదు. ఇది మొట్టమొదటి పతంజలి మనకు చెప్పింది. మీకు
ఒక మాట రివైజ్ చేసుకుందాం. అంటే ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చాడు మనని ఈ సాధనలోకి, ఈ సాధనలో ఒక మాట ల్యాండ్ మార్క్స్ మళ్ళా మనం చూసుకునేది. ఇట్లా ఉన్నటువంటి స్థితిలోంచి మనం ఏం చేయాలన్నాడు, చిత్తవృత్తుల్ని నిరోధము చేయడం యోగాభ్యాసము. ఇందులో నేను మీకు చెప్పేటువంటి అనుశాసనము అంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే ఏం ఆచరించాలో దాని నియమములు, దీనికోసం చెబుతాను నాయన. మీకు ఇది వచ్చేందుకు చెబుతాను అంటే ఫలం ఏమిటి, మనం పొందేటువంటి యోగాభ్యాసానికి ఈయన చెప్పినటువంటి దాన్ని చేసినప్పుడు చిత్తవృత్తి నిరోధం, వృత్తి నిరోధము. అయితే చిత్త నిరోధం కాదు, తేడా గమనించుకోవాలి. చిత్త నిరోధం సాధ్యపడదు గనక, చిత్త నిరోధం అంటే మనస్సుని కంట్రోల్ చేయటం. నిగ్రహ కింకరిష్యతి భగవద్గీతలో చెప్పాడు. నీ కంట్రోల్ ఏంటి మొహం అన్నాడు. నీ నేచర్ వెనక ఉన్నది, దాని ఇష్టం వచ్చినట్టు అది మనస్సును ఆడిస్తూ ఉంటే నువ్వు కంట్రోల్ ఏమిటి మధ్యన, ఆ పద్ధతి కాదు నువ్వు వెళ్ళవలసింది అని చెప్పాడు. ఎందుకంటే మనస్సు వల్ల కదా మనం ఆడుతూ ఉన్నది, మన నేచర్ స్వభావం, ఎవడి స్వభావం వాడిది అని ఉన్నది. దానివల్ల మనస్సులో అభిప్రాయములు మొదలైనటువంటివి సంకల్పములు పుట్టింపబడుతూ ఉంటే ఆ పుట్టింపబడిన అభిప్రాయములు సంకల్పములు మనం పుట్టించుకుంటున్నాం అని అనుకుని బ్రతుకుతున్నాం. ఇది జరుగుతుంది ప్రపంచంలో. కానీ మనం పుట్టించుకుంటాం నిజమైతే మీరు పుట్టించుకున్నటువంటి అభిప్రాయాలు నేను ఎందుకు పుట్టించుకోను, నేను పుట్టించుకున్న అభిప్రాయాలు మీరు ఎందుకు పుట్టించుకోరు? అందుచేత మనం పుట్టించుకుంటున్నటువంటివి కావు, మన పూర్వకర్మ వాసనల చేత లోపల ఉన్నటువంటి మన త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి చేత పుట్టింపజేయగా అవి ఈ మనస్సు అనేటువంటి తెరపైన వాటి ప్రోగ్రాం ప్రకారం, వాటి సినిమా ప్రకారం నడుస్తూ ఉంటే మనం వాడు వేసినటువంటి సినిమా చూసి వస్తున్నాం, ఇంత టికెట్ కొనుక్కుని, కానీ మనం వేయమన్న సినిమా వాడు వేయటం లేదు. ఇది జరుగుతూ ఉన్నది. సినిమా చూసామండి, టికెట్ అమ్మినప్పుడు చూపించకేం చేస్తాడు, చూపించకేమవాడు అని కాదు, వాడు చూపించిన సినిమా మనం చూస్తున్నాం, మర్చిపోకూడదు అది. అంతేగాని టికెట్ కొన్నారు కదా అని మీరు అడిగిన సినిమా వాడు చూపిస్తున్నాడా? అలాంటిది ఇది. కనుక మనస్సుని నిరోధం చేయటం, ఇంద్రియాల్ని నిరోధం చేయటం సాధ్యం కాదు. అంటే వృత్తి నిరోధం చిత్త నిరోధం సాధ్యం కాదు కనుక చిత్త వృత్తి నిరోధం సాధ్యం అవుతుంది. ఇది చేస్తే ఏమొస్తుంది? స్వరూపమునందు అనుసంధానమవుతారు. వింటున్నప్పుడు అదిగా, ఇది వింటున్నప్పుడు ఇదిగా, వాడితో మాట్లాడుతున్నట్టు వాడుగా బ్రతకటం అనేటువంటిది ఆగిపోయి మీరుగా బతకటం అనేటువంటిది ప్రారంభం. ఎప్పుడైతే ప్రారంభమైందో మీరుగా బతకటం అంటే అందరిలోనూ ఒకడే ఉన్నాడు గనక అంతర్యామిగా బతకటం అనేటువంటిది వెంటనే ఇన్స్టంటేనియస్ గా ప్రారంభం అవుతుంది. ఇది ప్రతిపాదన చేసినటువంటి సిలబస్ ఈయన, అది మర్చిపోకూడదు మనం పతంజలి. కనుక ఇది చిత్తమునకు వృత్తులు ఉంటాయని మనం తెలియజేశాడు. ఈ వృత్తి నిరోధం కావాలి అని తెలియజేశాడు. ఈ వృత్తులు 5 రకములు అని తెలియజేశాడు. అందులో క్లేశముతో కూడిన వాళ్ళ మనస్సులో వృత్తులు 5 రకములు, క్లేశములు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ వృత్తులు 5 రకములు, అవి తెలియజేశాడు. ఇంతవరకు మొట్టమొదటి నుంచి ఆయన ఇచ్చినటువంటి సిలబస్ ఇది. అయితే ఈ మార్గాన అబ్బాయిలు మీరు ఆరోహణం చేసి చిత్తవృత్తుల స్థితి దగ్గర నుంచి, అంటే వృత్తి సారూప్యంగా జీవించడం దగ్గర నుంచి చిత్తవృత్తి నిరోధము దగ్గరకు, చిత్త నిరోధము సాధ్యం కాదు గనక చిత్త వృత్తి నిరోధానికి మార్గం నేను చెబుతాను. చెబితే స్వరూపమునందు అనుసంధానము చెందుతారు గనక ఈ సిలబస్ కి కావలసినటువంటి పద్ధతి మొట్టమొదట ఏం చేయాలి? అభ్యాసము, వైరాగ్యం.
అభ్యాసము అనే మాటకి అర్థం ఏంటి? ప్రాక్టీస్ అనే అర్థం కాదు. తిరిగి తిరిగి అదే ఆస్థతో ఆచరించుట, రెపిటేషన్ విత్ జీల్ అనే అర్థం అభ్యాసము అనేటువంటి మాటకి. ఇతనిచే ఈ విద్య అభ్యస్తము అంటారు. అంటే అర్థం ఏంటి? గురుకులములందు 50 మాటలో 100 మాటలో వాడు గురువు దగ్గర మళ్లీ మళ్లీ చదివాడని అర్థం అభ్యస్తం అంటే. గురుజన క్లిష్టో మురారి కవి అన్నారు. గురుజనం దగ్గర శరీరాన్ని మనసుని అలాగ క్లేశపెట్టి రొష్టు పెట్టి చదువుకున్నట్టు మురారి అనే కవి సగర్వంగా చెప్పుకున్నాడు. కనుక అభ్యాసము వైరాగ్యం కావాలి. ఏమిటి అభ్యాసం కావాలి? మొట్టమొదట నాకు చిత్తవృత్తుల స్థితి దగ్గర నుంచి చిత్తవృత్తి నిరోధం అనేటువంటి జీవితం కావాలేను అంటే సెల్ఫ్ ప్రపోజింగ్ మొట్టమొదటి కావాలి. అది లేనిది మిగతావి ఏవి సహాయం చేయవు. మొట్టమొదటగా ఈ సెల్ఫ్ ప్రపోజింగ్ మొదలెట్టండి. స్వయంభూ అయినటువంటి వెలుగు మీలో ఉన్నది మొదలెట్టి మీరు అభ్యాసం అంటే నిరంతరం చేస్తూ ఉండాలి. మీ 24 గంటల్లో మీ వృత్తి చేస్తున్నప్పుడు ఆఫీసులోనూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లతో వాళ్ళందరూ మీతో మాట్లాడుతూ ఉంటే వింటున్నప్పుడు, మీరు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కావలసిన వ్యవహారాలు చేస్తూ మీకు కావలసినటువంటి పని మీరు చేస్తూ ఉండండి. చిత్తవృత్తి నిరోధానికి కావలసినది. వీళ్ళని చిత్తవృత్తి నిరోధానికి నేను ఆరాధ్య దైవతముల యొక్క రూపములుగా వినియోగించుకుంటున్నాను అనేటువంటిది మీరు నిరంతరం క్షణక్షణం అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇది చెప్పాడు. చెప్పి రెండవది వైరాగ్యం చెప్పాడు. వైరాగ్యం 2 రకాలు. డొక్కు వైరాగ్యం, మంచి వైరాగ్యం. అంటే పుచ్చు వైరాగ్యం, మంచి వైరాగ్యం 2 చెప్పాడు. పుచ్చు వైరాగ్యం అంటే ఏమిటి? మీ దగ్గర 10 రూపాయలు అప్పు తీసుకుని ఇస్తానన్న రోజుకి ఓ రోజు ముందే ఇచ్చేయటం. ఎందుకని? రేపు 100 రూపాయలు అప్పు తీసుకోబోతున్నాను, దానికోసం 100 రూపాయలు కూడా తీసుకుని అలాగే ఇచ్చేయటం. ఏం చేత? ఎల్లుండి 1000 రూపాయలు తీసుకోబోతున్నాను, కనపడను. ఇలాగా కాఫీ మానేశాం. ఎందుకంటే స్వర్గంలో ఇంతకంటే మంచి కాఫీ నిరంతరం తాగుతూ ఉండొచ్చు. అది డొక్కు వైరాగ్యం. ఇక్కడ బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాం. ఏం చేత? స్వర్గంలో రంభ మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు కనుక ఇది డొక్కు వైరాగ్యం. అది కాకుండా ఈ చేస్తున్న సాధనలో సర్వాంతర్యామి యందు స్పర్శ కలగగా, పెద్దల సాంగత్యం కలగగా ఒకానొక నిజమైనటువంటి జీవితం యొక్క రుచి మొట్టమొదటి తడవగా మనకు తెలుస్తుంది. తెలిసాక దీని రుచి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎరుగున్న జీవితం అంటే ఏమిటో అది తెలియటం వల్ల దాని యందు రుచి కలిగి దీని మీద ఉన్నటువంటిది సహజంగా వదిలేయటం అనేటువంటిది. అరతిర్జన సంసతి భగవద్గీతలో చెప్పాడు. అంటే 10 మంది అక్కడ చేరారంటే ఏమిటో అని పోదు మైండ్ అన్నాడు. ఏమిటైతే నువ్వేం చేస్తావు? అక్కడ కొట్టుకుంటున్నారట. ఆగో అని లోపలికి వెళ్ళి ఏమిటి అసలు సంగతి అంటే వాడు వీడు వాయించేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్. అక్కడి నుంచి కనిపిస్తుంది వైరాగ్యం అనేది. మీరు ఎవడన్నా వచ్చి బాంబేలో ఇలాంటి రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందండి, అయితే ఏదో మొత్తం బిజినెస్ డీల్ కొన్ని కోట్ల రూపాయలు. అందులో తలో కాస్త వాడో 50 లక్షలు, వీడు 70 లక్షలు, వీడు 80 లక్షలు అలా పంచుకున్నారు ఆంధ్రదేశం మొత్తం మీద, ఢిల్లీ నుంచి వైజాగ్ దాకా వయా హైదరాబాద్. అందులో మీరు పంచిపెట్టమంటే వాళ్ళకి కావలసినటువంటిది ఉత్తమ జాతి అయినటువంటి బసుమతి అనేటువంటి రైస్. కానీ మీరు అధమ జాతివి ఇచ్చి ఇక్కడ షిప్ ఎక్కిస్తే చాలు, వాడికి 5,000 ఇస్తే చాలు, వీడికి 4,000. ఇలాంటి వ్యాపారం పెట్టారనుకోండి. పెట్టి ఇదేదో నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్నాయి చాలా, పేపర్లో కొన్ని పడుతున్నాయి, బయటపడ్డాక ఇంకా కొన్ని పట్టం లేదు. ముఖ్యంగా రష్యాతోనూ భారతదేశంతోనూ మధ్యన నడుస్తున్నాయి. అంటే ఎట్లయినా సరే కొన్ని కోట్ల రూపాయలు రష్యాలోది భారతదేశంలోకి దింపటం కోసం ఇలాంటి వాళ్ల చేత మోసపోతున్నట్టుగా ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రష్యా వాళ్ళు చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు. ఒక దేశంలో డబ్బు ఇంకో దేశంలోకి రావడానికి ఇంకో మార్గాలు లేవు, ఇవే మార్గాలు. అంటే మీరు గడ్డి పంపించినా సరే, మీరు గులకరాళ్లు పంపించినా సరే వాళ్ళు మోసపోయినట్లుగా అంగీకరించి తీసుకుంటారు. ఇది బాగుంది కదండి. సార్ ఒక డీల్లో మీకు ఏమన్నా ఒక రౌండ్ కొట్టిందంటే ఒక దాదాపు 30-40 లక్షలు వస్తుంది.
చేద్దాం అని అనిపించిందే లేదో చూసుకో అన్నాడు. చేద్దాం అని అనిపిస్తే యోగాభ్యాసం పోస్ట్ పోన్ చేయి. యోగాభ్యాసం కావలిస్తే చేద్దామని అనిపించకూడదు. చేద్దామని అనిపించి మానేసినా నువ్వు ఇప్పుడప్పుడు యోగాభ్యాసాన్ని పనికిరావు. ఏమిటో 40 లక్షలు అంటున్నారు. జీవితం 2-3 పురుషాంతరాలకు తెల్లారిపోతుంది. అయితే శుభ్రంగా యోగాభ్యాసం మానేసే. ఇది చేసినా చేయకపోయినా సరే ప్రస్తుతానికి యు ఆర్ నాట్ మెచ్యూర్, చూసుకోమన్నాడు. కానీ వైరాగ్యం అనేది నీకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. నీ చేతిలో ఉన్నటువంటి పండు వగరుగా ఉన్నదా, పొల్లగా ఉన్నదా, తీయగా ఉన్నదా నీకు తెలియక ఎవరికి తెలుస్తుంది? అలాంటిదే వైరాగ్యం. కనుక అభ్యాసము వైరాగ్యము ఈ రెండు చేయండి నాయన. ఈ రెండు మీరు చేయవలసినటువంటి అన్నాడు. ఇది చేస్తూ ఉండి ఇంకా ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం అవి కొట్టకండి అన్నాడు. అలాంటి అనవసరమైన ఇంద్రియ నిగ్రహాలు చేయటం అంటే మనస్సును బిగదీయటం, మరి ఇంద్రియాలను బంధించడం, గాలిని బంధించడం, ఇట్లాంటివన్నీ చేయకండి అన్నాడు. నిర్బంధాలు అది చేయకుండా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈశ్వర ప్రణిధానము. ఈశ్వరుడు యందు శరణాగతి చెందుట ప్రారంభం చేయి. అంటే ఎవరైతే నీలో అసలైనటువంటి నేనున్నాడో, అంటే ఎవడి యందు నువ్వు మేలుకునే వరకు అంతకు ముందున్న నేను ఏడుస్తూ నవ్వుతూ కుక్కలాగా బతుకుతుంటే అదే నేను అనుకుని సరిపెట్టుకుని బతుకుతున్నాము విత్ ఆల్ ఫియర్స్ అండ్ కాంప్లెక్స్. అది కాక వాడి లోపల ఎవడైతే అంతర్యామి అయినటువంటి నేనున్నాడో అంతవరకు ఒక్కొక్కరితో ఒకలా ప్రవర్తిస్తున్నాం. కొడుకైతే ఓలా ప్రవర్తిస్తాం, అల్లుడైతే ఓలా ప్రవర్తిస్తాం, దిక్కుమలింది. కూతురైతే ఓలా ప్రవర్తిస్తాం, కోడలైతే ఓలా ప్రవర్తిస్తాం. కానీ ఇక్కడ మార్పు రావాలి, లేక ఏమీ లాభం లేదు. చుట్టం అయితే ఓలా ప్రవర్తిస్తాం, ఇంకోడైతే ఇంకోలా ప్రవర్తిస్తాం. మన కులం వాడైతే ఓలా ప్రవర్తిస్తాం, ఇంకో కులం వాడైతే ఇంకోలా ప్రవర్తిస్తాం. అక్కడ రావాలి. ఈశ్వర ప్రణిధానం చేస్తే గాని అది సచ్చినా పోదు, ఇంకొకటి ఏం లేదు. ఈశ్వర ప్రణిధానం ఎలా చేయాలి? సత్యవాచక ప్రణవ. ఏం చేయమన్నాడు? మొట్టమొదట ఉచ్ఛ్వాసము నిశ్వాసము క్రమబద్ధము చేయుడు. ఎంత వీలైనంత సుదీర్ఘంగా, ఎంత వీలైనంతసేపు, బాధ కలగకుండా ఉన్నంతసేపు సుకుమారంగా సున్నితంగా శ్వాస లోపలికి పీలుస్తూ ఉండండి. అయిపోయింది ఇంకా పీల్చడం నిండిపోయింది అనగానే అదే విధంగా సున్నితంగా సుకుమారంగా ఎంతసేపు అయితే శ్వాస విడవగలరో అంతసేపు విడుస్తూ ఉండండి. దీన్ని శ్వాసను క్రమబద్ధము చేయుట. ఎందుకని? ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనేటువంటి ఒక జంట. అలాగే గుండె కొట్టుకుంటాం కూడా జంట దెబ్బలు ఉంటాయి. లబ్ డబ్ 2 ఉంటాయి గుండె కొట్టుకునేది. ఎలక్ట్రోమాగ్నెటిక్ కి 2 ఆల్టర్నేషన్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి. లేకపోతే అసలు లైఫ్ లేదు, ఎలక్ట్రిక్ కరెంటు లేదు. 21వ శతాబ్దిలో ఫిజిక్స్ లో గమనిస్తారు, ప్రాణమన్నా విద్యుత్ శక్తి అన్నా ఒకటే అని. ఇప్పుడు అది వేరు ఇది వేరుగా ఉంటుంది. కానీ ముట్టుకుంటే మాత్రం ఇది అందులోకి వెళ్ళిపోతుంది, అంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది చెప్పారు. నెక్స్ట్ ప్రణవం. దీంట్లో ఏం చేయాలి? దీన్ని 3 మాటలు చేయండి, మళ్ళీ ఆపేయండి, మళ్ళీ 3 మాటలు చేయండి, మళ్ళీ ఆపేయండి, మళ్ళీ 3 మాటలు చేయండి. ఇలాంటి శ్వాస. ఎందుకని చెప్పాడుగా ఇంతకుముందు, ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. కంటిన్యూస్ అటెంప్ట్ కాదు చేయవలసింది, ఆల్టర్నేషన్ ఆఫ్ అటెంప్ట్ అని చెప్పాడు కదా. చేయండి. చేసి ఇట్లా ఒక మొదటి స్టెప్ అయిన తర్వాత పీలుస్తున్నంతసేపు సో అనేటువంటి మంత్రం మానసికంగా జపించి లోపల ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్న ఈ కదలికలు గమనిస్తూ ఉండండి. ఇంకేం గమనించినా ఇదంతా వ్యర్థమే, మీరు ఎన్నాళ్ళు చేసినా. అదొకటి గుర్తుంచుకోండి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇవన్నీ చేసినా శ్వాస పీలుస్తూ మనస్సు ఆఫీసులో ఉందనుకోండి, ఇది వేస్ట్. ఆఫీస్కి వెళ్ళిపోవటం
శ్వాస పీలుస్తూ మనసు దేని మీద ఉండాలి? శ్వాసలో ఉన్నటువంటి కదలికల యందును శ్వాస పీల్చు అని యందును ఎవడు వీడు అని లోపల వెదుగుతూ ఉండాలి అన్వేషణ. ఇది అయిన తర్వాత వదిలేటప్పుడు అనేటువంటి దాంతో 3 శ్వాసలు, మళ్ళీ వదిలేయండి కొంతసేపు, మళ్ళీ 3 శ్వాసలు, మళ్ళీ వదిలేయండి కొంతసేపు, మళ్ళీ 3 శ్వాసలు. లేదు, కంఠంతో ఉచ్చరించాలి, బయటకు వదులుతూ ఉన్నప్పుడు చేస్తుంది కనుక. ఎందుకంటే అది వినాలి. ఓంకారం ఎట్లయితే చేస్తావో అలాగే హం మొదటి ప్రారంభించేప్పుడే కానీ మిగిలినంతా ఓంకారం అక్కడ పలికేది. హా అనేది ప్రారంభించేప్పుడే తేడా కానీ మిగిలిందంతా మీకు ప్రణవమే, ఇంకేం ఉండదు అక్కడ. ఇలాగైన తర్వాత 3వ స్టెప్ పీల్చేటప్పుడు మానసికంగా ఓంకారము, వదిలేటప్పుడు కంఠంతో ఓంకారము. 3 మాటలు, మళ్ళీ వదిలేయండి 3 మాటలు, మళ్ళీ వదిలేయండి 3 మాటలు. 3 స్టెప్పులు. ఇది ఈశ్వర ప్రణిధానము తస్యవాచక ప్రణవ అన్నదానికి అర్థం. ఇదివరకు చెప్పుకున్నాను 2 మాటలు. చాలా ముఖ్యం కనుక ఇది ఒక్కటే అసలైనటువంటి విద్య, గుహ్య విద్య. చెప్పబడినటువంటి వాటన్నిటిలో యదక్షరం వేదవిదో వదంతి, దేన్నైతే అక్షరం అని వేదం తెలిసిన వాళ్ళు అంటున్నారో, వేదం అంటే వేదం చదువుతున్నవాడు వాళ్ళలో ఉంటుంది ఇది. విశంతి యతయ శుద్ధ సత్వా, రజస్తమస్సులు క్రమంగా తొలగిపోయిన తర్వాత దేంట్లో ప్రవేశిస్తున్నారో వీళ్ళు ఉచ్చరిస్తూ, వీడందులో ప్రవేశించాలి. మెట్ట మీద నుంచి ఉచ్చరిస్తుంటే మెట్ట వేదంతా. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, అది సంగ్రహంగా నేను చెబుతాను వీను అన్నాడు. ఏం చెప్పాడో తర్వాత శ్లోకంలో లేదు, భగవద్గీతలో ఏం చెప్పాడో వీడు అన్నాడు, వాడు ఉచ్చరించాడు, అంతే చెప్పడం అంటే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్య తర్వాత శ్లోకం లేదు, శ్లోకం కాదు అక్కడ. వీడు చేసి వాడి చేత చేయించడం. ఇది భగవద్గీతలో దీని కరస్పాండింగ్ పార్ట్. అది ఈ గ్యాప్స్ చేసుకుంటూ ఉంటే పెరుగుతాయి టైం డ్యూరేషన్. ఎలాగా 3 3 3 కాకుండా ఇంకో 3 లేకపోతే 4 4 4నో మీ శరీరంలో ప్రస్తుతం ఉన్న తత్వాన్ని బట్టి 5 5 5నో 6 6 6నో సహజంగా అప్రయత్నంగా పెరుగుతాయి. అది ఎంత పెరిగినా నిరంతరంగా చేసుకుంటూ ఉంటాం. లోపల నుంచి ఏ రోజున ఎన్నైనా కొంచెం కాసిన ఎక్కువ చేయాలంటే లోపల నుంచి చెబుతాడు, లోపల ఉన్నవాడు చేసుకోవచ్చు. లేదా ఈ రోజున ఇంతే అంటే లోపల చాలు వెంటనే చెబుతాడు. ఆ పరిస్థితిని బట్టి గురువు లోపల నుంచి చక్కగా ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం మనకి చెబుతూ ఉంటాడు. స్పష్టంగా మీరు వింటారు, దాన్ని ఫాలో అవుతారు, చూస్తారు. ఇది పద్ధతి. ఇది మినిమం పెట్టుకోండి. దీంట్లోంచి వాళ్ళం పెంచుతాడు గురువు, చేయిస్తాడు ఇంకా. కానీ పద్ధతి ఇది కనుక ఈశ్వర ప్రణిధానం. దీంతో పాటు ఇంకేం చేయమన్నాడు? ఈశ్వర ప్రణిధానంతో పాటు మీ ఇష్టం వచ్చినటువంటి ధ్యానం అన్నాడు కదా, అభిమత ధ్యానాద్వా. ఏమండి అంటే ఇదిగో గణపతి, కళ్ళు మూసుకుని గణపతి అనేటువంటి వాడిని ఓం అనేటువంటి అక్షరం తొండం కింద, ఇది దంతం కింద, ఇది నేత్రం కింద మీరు ఊరికి ధ్యానం చేసుకోండి. ఇది పొట్ట కింద గణపతి. కూర్చొని మీరు చేస్తూ ఉండండి అక్కడి మీ ఇష్టం. లేదా శివుడు పంచాక్షరి మీ ఇష్టం చేసుకోండి. కానీ మంత్రాలు మాత్రం ప్రస్తుతానికి ఈ ఓం ఒకటి తప్ప రెండవది ఇప్పుడప్పుడే చేయొద్దు. ఎప్పటిదాకా ఈ 3వ పాదంలో ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, అక్కడికి వచ్చిన దాకా చేయకూడదు. ఏది దేశబంధ చిత్తస్య ధారణ అన్నాడు, అది వచ్చాక మీ ఇష్టం. మిగతా గాయత్రి కలుపుకోండి, శివుణ్ణి కలుపుకోండి, విష్ణువుని కలుపుకోండి, ఎంతమందిని కలుపుకున్నా ఒకే మంత్రం నడుస్తూ ఉంటుంది. అక్కడ దాకా మాత్రం ఒక మంత్రం కాక రెండోది చేశారంటే గలిపి అయిపోతుంది. అది మీకు తెలుస్తుంది. అన్ని మంత్రాల్లోనూ కూడా ఒకే మంత్రం అనేటువంటిది, కంఠధ్వని ఓంకారం అనేటువంటిది నడుస్తూ ఉండి యో
వేదాదిశ్చ స్వర ప్రోక్త వేదాదౌ చ స్వర ప్రోక్త వేదానికి మొట్టమొదట ఏ స్వరం చెప్పబడ్డదో వేదం మధ్యంలో ఏది చెప్పబడ్డదో వేదాంతే చ ప్రతిష్ఠిత వేదాంతంలో ఏది చెప్పబడ్డదో అంటే ఏమిటి మీరు గొంతెత్తి ఏం మాట్లాడినా ప్రశ్నేసినా ఒకనోడు సమాధానం చెప్పినా బజార్ వస్తువుల గురించి మాట్లాడుకున్నా లెక్చర్ ఇచ్చినా ఆఫీసు విషయాలు మాట్లాడుకున్నా ఆ కంఠధ్వని రూపంలో వస్తున్నటువంటి ఓంకారం తప్ప ఇంకొకటి లేదనే స్థితి వస్తుంది కనుక వేదానికి ఆది మధ్యము అంతము ఓంకారం అయినటువంటి స్థితి మీకు వస్తుంది. అది ఆ శ్లోకం. మనకు ఏదో ఓంకారం గొప్పతనం కోసం రాశారనుకుంటాం ఆ శ్లోకం. యో వేదాదౌ చ స్వర ప్రోక్త అంటే వేదం మొదట్లో ఏ స్వరం చెప్పబడ్డదో అంటే తెలియక ఏమనుకుంటాం వేదం ముందు పెద్దక్షంగా అర్థేస్తారు చూడండి శ్రీని ఓము అలా వేశారనుకుంటాం. వేదం పుస్తకంలో మొదట వేశారు. పుస్తకంలో మొదట వేయటం కాదు, మీరు ఏది పలికినా అదే అయిన స్థితి వస్తుంది. అప్పుడు ఏది ధారణ దాకా వచ్చాక అప్పుడు మీ ఇష్టం వచ్చిన మంత్రం ఇంకోటి ఒక్క మంత్రం చాలు. లేదా సరదాకి చూసినట్లయితే 10-30 మంత్రాలు 50 మంత్రాలు చూడొచ్చు కానీ మళ్ళీ రావణాసురులాగా అయిపోతాం. బుర్రకాయ పడైపోతుంది ఎందుకని అవసరంగా. లేదా ప్రణవం ఒక మంత్రం చాలు. చాలా మందికి దాంతోనే ఉన్నారు. రూపాన్ని చేసుకోండి మీరు, మంత్రం వద్దు కానీ ఇంకోటి, లేదా విష్ణువుని లేదా శేషశయనుణ్ణి లేదా గరుడయానుణ్ణి మీ ఇష్టం, లేదా ఆంజనేయ స్వామి ఎట్లయినా లేదా శ్రీరాముడిని సీతారాముడు మీ హృదయాన్ని ఏది ఆకర్షిస్తూ ఉన్నారో దాన్ని. ఇందులో ఒకడు పెద్ద దేవుడు ఒకడు చిన్న దేవుడు అంటూ ఏం లేదు. మన హృదయాన్ని ఏదో ఆకర్షిస్తే అక్కడ నిలబడాలి. ఇదంతా కూడా ఒకే అంతర్యామి అనేటువంటి దేవుడి చేత చేయబడిన విగ్రహంలో కనుక అది కూడా కలుపుకోండి చెప్పాడు. కలుపుకుంటే దీంతో వచ్చినటువంటి దాంతో ఏం జరుగుతూ ఉన్నది, మీ కంఠధ్వని ఉచ్చరించి మీరే వింటున్నారు కనుక మీ మనస్సు మీ ఇంద్రియములు మీ అంతర్ముఖత్వానికి వెడుతూ ఉన్నాయి. అంటే ఎవరు ఉచ్చరిస్తున్నాడు అని వింటున్నాయి, ఉచ్చరిస్తున్నటువంటి నాదాన్ని వింటున్నాయి. ఇంకా మనస్సుకి ఏదైనా పని అప్పచెప్పినట్లయితే ఇంకొక పని మీదకి వెళ్లకుండా ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి మనకి తెలియలేదు ఆ ముక్క. ఇప్పుడు అప్పచెప్పాం, ఏం చేశాం, మనస్సును కాన్సన్ట్రేట్ చేయండి, దాన్ని ఏదో ఒంటరిగా పెట్టండి, నొక్కండి, కొట్టండి, తన్నండి అంటే అది కొట్టి తిట్టి నానా రచ్చ చేసింది. అలా చేయకుండా శ్వాస కదులుతూ ఉంటే ఆ కదలికల్ని గమనించండి అంటే మీరు గమనిస్తున్నాం అని అనుకున్నారు, కానీ గమనిస్తుంది మనస్సే కదా. ఎందుకంటే మనం మనస్సుతోనే ఇన్నాళ్ళ నుంచి ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం కనుక మనస్సు గమనిస్తుంది. గమనిస్తూ ఉంటే ఏమైంది, ఆ కదలికలలో కుతూహలం కలిగింది మనకి. అప్పుడు ఎక్కడుంది మనస్సు, ఆ కదలికల్లోనే ఉన్నది. తర్వాత కంఠంతో ఉచ్చరిస్తూ ఆ శబ్దం వింటూ ఉన్నది. మనస్సు శబ్దమునందు కుతూహలపడి లీనమైపోయింది. బ్రహ్మణి శ్రీనివాసే శ్రీ యందు నివసించినటువంటి వక్షస్థలంలో ఉన్నటువంటి పరబ్రహ్మణి యందు శేముషి భక్తి రూప ప్రజ్ఞంతా కూడా భక్తి రూపమై కరిగి అక్కడికి వెళ్లి ఆగిపోతుంది అన్నాడు రామానుజుల వారు. అంటే అన్ని కూడా ఒకే విద్య మనకు బోధపడాలని 4 దిక్కుల నుంచి 4 చెప్పారు. నిఖిల నిగమ జన్మస్థేమ భంగాభిరామే. నిఖిల నిగమములు అంటే ఈ సమస్త వేదములు సృష్టిగా అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు దేశము కాలము సూర్యుడు మొదలైనటువంటి రూపాల్లో ఉండంగా దాంట్లో జన్మ అంటే ఒక జన్మ పుట్టడం మళ్ళీ శరీరం అందులోకి వదలటం అనేటువంటిది భంగం అంటే అల అంటే ఈ టైం అనేటువంటి నీళ్లలో అలలాగా అన్నమాట. అలా లేచినట్లు మనం ఒక శరీరం పొందుతున్నాం, అలా అణగిపోయినట్లు ఈ శరీరం అందులోకి లీనమైపోతుంది. ఈ మధ్యన ఉన్నటువంటి ఈ భంగముతో అభిరామమై అంటే ఈ అలలతో మనోహరంగా ఉన్నటువంటి బ్రహ్మణి శ్రీనివాసే. శ్రీ ఎందంటే శ్రీ ఎక్కడ ఉంటుంది, వక్షస్థలంలో ఉంటుంది. ఈ చెప్పినటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నది ఎవరు అని ప్రశ్నించేటువంటి దాని పేరు శ్రీదేవి అంటారు వైష్ణవ సంప్రదాయంలో. ఆశ్రయించి ఉంటుంది కనుక వాడిని స్త్రీ అనే మాటకు అర్థం ఏంటి, ఆశ్రయించి ఉన్నది అని అర్థం. స్త్రీ సూక్తంలో కూడా మనకు చెప్పబడింది అదే, స్త్రీ విద్యలో కూడా చెప్పబడింది అదే. కనుక దాని యందు నివసించి ఉంటున్నాడు వీడు. ఓంకారం అని చెప్పబడేటువంటి వాడు అంతర్యామి దేని యందు ఉంటున్నాడు, శ్రీ నివాస, స్త్రీ యందు నివసించి ఉంటున్నాడు, స్త్రీ తన యందు నివసించి ఉంటుంది. అట్లాంటి బ్రహ్మణి అంటే సర్వాంతర్యామి యందు మమ నాకు అంటే ఈ అహంకారం అనేటువంటి వాడికి అంటే చిత్తవృత్తులు జరుగుతూ ఉన్నటువంటి వాడికి
సేముషి ఉన్న తెలివి ప్రజ్ఞ మొదలైనటువంటిదంతా భక్తి రూప. భక్తి రూపమై అగుగాక ఏముంటుంది అప్పుడు? ఈ చిత్తవృత్తి నిరోధం జరిగినటువంటి తాను ఉంటాడు. ఇది జరగగా అంటే బ్రహ్మసూత్రములకు రాసినటువంటి రామానుజుల వారు రాస్తున్న వివరణకు మొట్టమొదటి రాసిన శ్లోకం ఇది. అంటే బ్రహ్మసూత్రాలు వేరు, పాతంజలి యోగ సూత్రాలు వేరు, నారద భక్తి సూత్రాలు వేరు, దేనికేదే వేరు. అంటే ఏమీ ఉండదు, వాడికి ఏం రాదు. జాగ్రత్తగా సమన్వయించుకుంటే ఇన్నిట్లోనూ కూడా మనం ఏం చేయాలో ఇచ్చింది ఒకటే ఇస్తారు. ఇక్కడ ఇది కొన్నాళ్లు చేయగా ఏం జరుగుతూ ఉన్నది? మనస్సుకి ఇంకేం చేయాలి?